ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం 9th లెసన్ ఏ కులం. ఏ కులమబ్బి మాదే మతమబ్బి, ఏ కులమబ్బి మాదే మతమబ్బి. మట్టి బిసికి ఇటుక చేసి ఇల్లు కట్టి పెట్టినప్పుడు, మట్టి పిసికి ఇటుక చేసి ఇల్లు కట్టి పెట్టినప్పుడు, డొక్కలెండి కర్రలేసి ధాన్య రాసులెత్తినప్పుడు, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, ఏ కులమబ్బి మాదే మతమబ్బి. పొగగొట్టాలై పేగులు కొలిమిసెగలు చిమ్మినప్పుడు, దగ్గులతో క్షీణిస్తూ బొగ్గు కట్టెలు త్రవ్వినప్పుడు, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, ఏ కులమబ్బి మాదే మతమబ్బి. మాడు చెక్కలు తింటూ మాగాణము దున్నినప్పుడు, ఎండలో బండలపై విగ్రహాలు చెక్కినప్పుడు, ఏ కులమబ్బి మాదే మతమబ్బి. పూజకు అందించు పూల బుట్టలిచ్చినప్పుడు, రామకోటి రాసుకునే కాగితాలు చేసినప్పుడు, ఏ కులమబ్బి మాదే కులమబ్బి. పశువు గొంతు కోసి నీకు చెప్పులు కుట్టినప్పుడు, కూటికింత కూడు లేక కుండలు చేసినప్పుడు, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, ఏ కులమబ్బి మాదే మతమబ్బి. సన్యాసులై వస్తే క్షవరాలు చేసినప్పుడు, మురికి గుడ్డలు తికి మల్లె పూల చేసి ఇచ్చినప్పుడు, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, ఏ కులమబ్బి మాదే మతమబ్బి. చెల్లవు మీ కల్లి బొల్లి కబురులన్నీ చెదలు పట్టే, ఆగదు మీ పాత రోత రథము విరిగిపోయినది, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, ఏ కులమబ్బి మాదే మతమబ్బి. కులాలన్నీ కులములోని శాఖలన్నీ వేరు చేస్తే చెమటోడ్చే మనుషులము, చెయ్యి కలిపి నిలబడితే, ఏ కులమబ్బి మాదే మతమబ్బి. ఇప్పుడు తాత్పర్యం. మట్టిని మెత్తగా తొక్కి పిసికి ఇటుకలను తయారు చేసి ఇల్లు కట్టేవారిది ఏ కులం. కడుపు మార్చుకొని దున్నిన చలిలో పంటను పండించి ధాన్యరాశులను బస్తాలకు ఎత్తినప్పుడు రైతుదే కులం, ఏ మతం. ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు ఆ కొలిమిసెగలు తగిలి పేగులు మాడిపోతున్నాయి. బొగ్గు గుట్టలను తవ్వినప్పుడు దుమ్ము ధూళి వల్ల దగ్గుతో కార్మికుని ఆరోగ్యం క్షీణిస్తుంది. వీరిది ఏ కులం, ఏ మతం. ఇక్కడ కార్మికుని పేగులను పోగొట్టాలతో కవి పోల్చాడు. మాడిన అన్నం తింటూ కూడ నేలను దున్నుతూ వరి పంటలను పండించే రైతుది ఏ కులం. మండే ఎండల్లో బండలను అందమైన ఆకృతాలలో విగ్రహాలను చెక్కిన శ్రమజీవి శిల్పిది ఏ కులం, ఏ మతం. దైవ పూజకు తీసుకుని వెళ్ళే బుట్టలను అల్లి ఇచ్చిన వారిది ఏ కులం. భక్తితో రామకోటి రాసుకునే వారికి కాగితాలను తయారు చేసే శ్రమికులది ఏ కులం, ఏ మతం. జంతువుల చర్మములతో చెప్పులు తయారు చేసి ఇచ్చిన వారిది ఏ కులం, ఏ మతం.
బతకటానికి తిండి లేక జనం కోసము కుండలను తయారు చేసిన శ్రమజీవులది ఏ కులం, ఏ మతం? గడ్డాలు మీసాలు జుట్టు పెంచుకొని వచ్చిన వారికి క్షవరాలు చేసేవారిది ఏ కులం? మురికి బట్టలను మల్లెపూల వలె తెల్లగా ఉతికి ఇచ్చేవారిది ఏ కులం, ఏ మతం? ఇట్లా వారి శ్రమను సమాజము వాడుకుంటుంది. వారు ప్రజల అవసరాలను తీర్చుతూనే ఉన్నారు. మీ కల్పిత మాటలకు కాలం చెల్లింది. అబద్ధాలతో ఉన్న మాటలను విను, వాటికి చెదలు పట్టినాయి. ఆగకుండా సాగిన మీ పాత ఆలోచనల రథం విరిగిపోయింది. కులాల్లోని అన్ని శాఖలను వేరుచేసి అన్యోన్యతను సృష్టించాలని చూసేవారికి గుణపాఠంగా చెమటను చిందించే శ్రమికులు అందరూ చెయ్యి కలిపి నిలబడతారు. ఇప్పుడే సమాజంగా ఏర్పడుతుంది. అన్ని వృత్తుల సేవల వల్ల సమాజం ఎట్లాంటి ఒడిదుడుకులు లేకుండా సాగుతున్నది. అవసరాలు తీర్చేటప్పుడు లేని కులం మిగతా సందర్భాల్లో ఎందుకని కవి ప్రశ్నిస్తున్నాడు. ఈ గేయాల్లో సామాజిక చైతన్యము, విశాల దృక్పథము కనిపిస్తుంది. ఈ పాఠం ఉద్దేశం ఏంటిది చెప్పండి. అంటే కులం మతం అన్నది తేడా లేకుండా, విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండి అందరూ సమానంగా జీవించాలి.